స్వాగతం. స్కిల్ డెవలప్మెంట్ మేళాని ఎప్పుడు చాలా కాలం కిందట 2-3 నెలల కిందట ఇక్కడ చేయాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారి టైం కోసం ఆగి రేపు 2వ తారీఖున చేయబోతున్నాం. లోన్ మేళాలో మినిమం 350 కోట్లు, మాక్సిమం 550 కోట్లు లోను ఆ రోజు నిరుద్యోగులకి, రైతులకి, మన ప్రాంతంలో ఉన్నటువంటి నాగర కర్నూలు పార్లమెంట్ వరకే నేను మాట్లాడింది. ఈ లోను వల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్న వాళ్ళు కిరాణా కొట్టు దగ్గర నుంచి, డైరీ దగ్గర నుంచి, అదే రకంగా కోళ్ల ఫారాల దగ్గర నుంచి, ఇంకా ఎంఎస్ఎంఈలని, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని, ముద్రా లోన్ అని, అదే రకంగా విశ్వకర్మ లోన్స్ అని, స్టాండప్ లోన్స్ అని, స్టార్టప్ లోన్స్ అని, వీటన్నిటినీ ఉద్యోగాలు ప్రభుత్వంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత ముందులాగా ఉద్యోగాలు లేవు కాబట్టి బ్యాంకుల అప్పుల ద్వారా ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే దాని మీదనే ఈ లోన్ మేళా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. జాబ్ మేళా 2వ తారీఖున జరిగే మీటింగ్ లో మరి పెద్ద ఎత్తున మీటింగ్, పబ్లిక్ మీటింగ్ ఈ లోన్ మేళా ఉంది కాబట్టి జాబ్ మేళా కూడా దాంట్లో ఉంటే కొంత డిస్టర్బెన్స్ జరిగిందని జాబ్ మేళా కార్యక్రమం మార్చి 1వ తారీఖునే, 1st తారీఖు 50 కంపెనీలు వస్తున్నాయి. ప్రతి కంపెనీకి ఒక రూము, ఒక టెంట్ లాంటిది పెట్టి దాంట్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్, వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకొని, ఎవరైనా 10th క్లాస్ వాళ్ళు ఉద్యోగానికి వస్తే 10th క్లాస్ సర్టిఫికేట్ తేవాలి, డిగ్రీ ఉంటే డిగ్రీ సర్టిఫికేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొని వస్తే డైరెక్ట్ గా దాంట్లో ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అవి ఆ లెటర్స్ సీఎం గారు వచ్చిన వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు 2వ తారీఖు జరుగుతుంది. ఇక స్కిల్ డెవలప్మెంట్కి వస్తే నాగర కర్నూలులో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ కోసం 25 లక్షల రూపాయలతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారు. ఇంకా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ పనికి ఏ డబ్బులు ఇచ్చారనేది ఎమ్మెల్యే గారు చెప్పారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చదువుకున్నటువంటి స్కూల్ కి ఆ స్కూల్ కు 60 కోట్ల రూపాయలు దక్కనియని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ స్కూల్లో స్కూల్ బిల్డింగ్, ఇంటర్మీడియట్ అంటే జూనియర్ కాలేజ్ బిల్డింగ్, మధ్యలో ఆడుకునేటటువంటి స్థలాలు, ఆడిటోరియం అన్ని కట్టడానికి 60 కోట్ల రూపాయలతో అవన్నీ ఫౌండేషన్ చేస్తున్నారు. ఇది కాకుండా ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఫ్రెండ్స్, చదువుకున్న వాళ్ళందరూ, తెలిసిన వాళ్ళందరూ, వారందరినీ మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో ఒక అల్లాయ్ బల్లాయ్ అంటే కలిసి మాట్లాడుకుని మంచి చెడులు మాట్లాడాలని నేను ప్రత్యేకంగా కోరటం. అంటే